హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో పెన్షనర్లకు గుడ్ న్యూస్. ఇక ఆ ఇబ్బంది లేనట్టే అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్రంలోనే పెన్షన్దారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రతి నెల మొదటి రోజే ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లు అందిస్తుండగా ఆ రోజు సెలవైతే ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. అయితే పెన్షన్ల పంపిణీ సమయంలో ఒక్కోసారి ఇబ్బంది కలుగుతోంది. టెక్నికల్ సమస్య కారణంగా పెన్షన్ల పంపిణీ అక్కడక్కడ ఆలస్యమవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక సర్వర్ సమస్య ఒకటైతే పెన్షన్ తీసుకునే వారి వేలిముద్రలు పడకపోవటం మరో సమస్య. అయితే ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక ఎన్టీఆర్ భరోసా పథకం కింద రాష్ట్రంలోనే లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా లబ్ధిదారులు తమ వేలిముద్రలను స్కాన్ చేసిన తర్వాత సచివాలయ సిబ్బంది వారికి పెన్షన్ మొత్తాన్ని అందిస్తారు. అయితే వృద్ధాప్య కారణంగా కొంతమంది వృద్ధులకు వేలిముద్రలు ఆగిపోవడంతో సమస్య వస్తుంది. వీరి వేలిముద్రలు స్కానర్లపై పడకపోవడంతో పెన్షన్ల పంపిణీలో ఇబ్బంది కలుగుతుంది. ఇక ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ వార్డు సచివాలయాలకు నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను పంపుతుంది. పెన్షన్ల పంపిణీ సమయంలో వీటిని ఉపయోగించనున్నారు. మొత్తం 1,34,450 స్కానర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనుంది. సచివాలయాల వారీగా వీటిని పంపిణీ చేయనున్నారు. ఇక ఉడాయి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన నూతన పరికరాల సాయంతో వేలిముద్రల సమస్యకు ఇక చెక్ పెట్టవచ్చని అధికారులు ప్రభుత్వం భావిస్తుంది. ఈ కొత్త స్కానర్లు అందుబాటులోకి వస్తే అవ్వాతాతలకు కూడా ప్రయోజనం కలగనుంది. మరోవైపు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ తెల్లవారుజామునే కాకుండా 7 గంటల నుంచి అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వేలిముద్రల సమస్యకు పరిష్కారం చూపిస్తూ ఉండడంతో పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.